సిద్దిపేట జిల్లా దొగట మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు గత 3 రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహిళా మనులచే ఓడిబియ్యం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారికి కృప పాత్రలు కావాలని ఆకాంక్షించారు. 3 రోజులుగా అమ్మవారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా మంగళవారం నాడు రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని కళ్యాణం కన్నుల పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకలు విజయవంతం కావడానికి సహకరించిన గౌడ సంఘం సభ్యులకి, గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, చిన్నారులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహామాత రేణుకామాత ఉత్తాయంలో జన్మించిన ఈ రేణుకా అమ్మవారి ఉత్సవాలు మా గౌడ కులస్తులు ఆనవాయితీగా ఇది మా దగ్గర వెంకట్రావుపేటలో 95వ సంవత్సరంలో అంటే దాదాపుగా ఇప్పటి వరకు 31 సంవత్సరం ఇది 31వ వార్షికోత్సవం అమ్మవారికి. మేము 24 నాడు బోనాలు ఆరంభమై ఆనాడు పోషమ్మ తల్లి బోనాలు, నిన్న ఎల్లమ్మ బోనాలు, లందకు బుట్ట పెట్టడం, బుట్టకు ధ్వనిపోయడం, ఎరకల బుట్టి తేవడం, అలాగే ఈరోజు అమ్మవారి కళ్యాణోత్సవము, అన్నదాన ప్రసాదము, ఇప్పుడు గావు రంగం జరగబోతున్నది. అత్యంత కన్నుల వైభవంగా, రంగరంగ వైభవంగా గతంలో మేమెన్నడూ ఊహించని విధంగా కూడా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ద్విగుణీకృతమైన సంతోషం అనిపించింది. కావున అమ్మవారి అనుగ్రహం మా పైన ఉంటే ఇలాగే మళ్ళీ కూడా 2 సంవత్సరాలు 5 సంవత్సరాల పట్ల చేసుకుంటూ మేము తరించడమే కాకుండా భక్తులను తరింపజేస్తామని, అమ్మవారి కృపకు పాత్రలు అవుతామని ఆశిస్తూ మనవి చేస్తున్నాం. ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధం జరుపుకోవడం జరిగింది. ఈ ఎల్లమ్మ దయతోటి మా గ్రామ ప్రజలు, మా గౌరవ కుల బాంధవులు సుఖశాంతంతో ఉండాలని మా కులదేవతను నేను వేడుకుంటున్నాను. దీవెనలతో పాడి పంటలు వానలు ఇట్లా బాగా పడి, వర్షాలు పడి పంటలు బాగా పండాలని ఆ తల్లిని వేడుకుంటున్నాము గౌరవ సంఘం తరఫున. ఈ పండుగకు భక్తులందరూ వచ్చినందుకు, విజయం చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు. ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవానికి సహకరించిన మా కుటుంబ సభ్యులందరూ, మా గౌడ కుటుంబ సభ్యులందరికీ, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెంకట్రావుపేట రేణుకామాత గౌడ సంఘం ఆధ్వర్యంలో 31వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. గత 4 రోజుల నుండి పోషమ బోనాల నుంచి మొదలుకొని ఈరోజు అమ్మవారి కళ్యాణం అయింది. తర్వాత కూడా గావు రంగాలు కూడా ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులు మా గ్రామానికి, మా కుల బాంధవులకు, మా పరిసరాలందరికీ ఉండి పాడి పంటలు, పశు సంపదతో సకల సిద్ధి ప్రాప్తి చెందాలని అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికీ సర్వదా కృషి చేస్తూ అమ్మవారి జీవనంలో ఉండాలని, ఇట్లానే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటామని, వచ్చిన భక్తమాషులందరికీ కూడా అమ్మవారి కృప ఉంటుందని, మరి ఇట్లాంటి కార్యక్రమాలకు సహాయ సహకారం అందిస్తున్న అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు. మా గౌడ సంఘం నుంచి, మా గౌడ సంఘం కూడా ఇలాగనే కలిసికట్టుగా ఐకమత్యంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగే ధైర్యాన్ని, మాకు మనోధైర్యాన్ని కూడా అమ్మవారు ప్రవర్తిస్తుందని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహర్షి కళ్యాణ వార్షికోత్సవానికి సంబంధించి మా గౌడ కుల సంఘం తరపున ఘనంగా నిర్వహించడం జరిగింది. అశేషమైనటువంటి భక్తజనులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ ఆధ్యాత్మిక భావనలో పునీతులైనటువంటి సందర్భంగా వారందరికీ కూడా ప్రత్యేకంగా గౌడ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వెంకట్రావుపేట గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు మరియు అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ, గ్రామం మొత్తం పాడి పంటలతోటి, పశు సంపదలతోటి ఈ సంవత్సరం
మంచి కాలంతో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి గౌడ సంఘం సభ్యులతో పాటు అన్ని కుల సంఘాలకు, అన్ని కుల సభ్యులకు, ఇలా గ్రామ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.